హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మేము లంకావి ఐలాండ్కి వెళ్తున్నాము. కులాలంపూర్ టు లంకావి 1 hour ఫ్లయింగ్ టైం ఉంటుంది. లంకావిలో మేము బైక్ రెంటల్ తీసుకున్నాము ఫర్ 3 days. సో 3 daysకి 3600 అలా ఛార్జ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్యూయల్ కూడా చాలా తక్కువ. 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి రఫ్గా 40 రూపీస్ పడుతుంది. అండ్ మేము ఇక్కడ లాట్ 33 బోటిక్ హోటల్లో స్టే చేసాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేసేసి లంకావి స్కై బ్రిడ్జ్కి స్టార్ట్ అయ్యాము. సో మేమున్న హోటల్ నుంచి స్కై బ్రిడ్జ్కి అప్రాక్స్ 1.5 hour జర్నీ ఉంది. ఈ కేబుల్ కార్ టికెట్స్ మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఆర్ ఆన్లైన్లో క్లూక్ అనే వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. బట్ ఐ వుడ్ సజెస్ట్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి సో దట్ యూ కెన్ అవాయిడ్ ద క్రౌడ్ హియర్. ఈ కేబుల్ కార్ రైడ్ చాలా పెద్దది, నియర్ 2.2 kilometers లాంగ్ ఉంటుంది. మేము ఎక్కిన కేబుల్ కార్ రైడ్స్లో ఇదే లాంగెస్ట్ వన్. ఇక్కడ ఈగల్స్ నెస్ట్ అని కొత్త అట్రాక్షన్ ఒకటి ఓపెన్ అయ్యింది. సో లోపలికి వెళ్ళాలంటే కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. మనకి షూస్కి షూ కవర్స్ ఇస్తారు, మొబైల్కి మొబైల్ పౌచ్ ఒకటి ఇస్తారు. సో అవన్నీ తీసుకొని వెళ్ళాలి. హైట్స్ అంటే భయపడే వాళ్ళు అవాయిడ్ చేయండి, ఎందుకంటే చుట్టూ గ్లాస్ ఉంటుంది, మధ్యలో నెస్ట్ ఉంటుంది. సో లిటరల్గా మనం ఆ గ్లాస్ మీద వాక్ చేయాలి. కొంచెం స్కేరీగానే అనిపిస్తుంది, బట్ ఒక్కసారి అలా నడిచిన తర్వాత చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి స్కై బ్రిడ్జ్. లంకావిలోనే చాలా ఫేమస్ అయిన స్పాట్ ఇది. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ తీశారు అండ్ బిల్లా మూవీ షూటింగ్ కూడా ఇక్కడ తీశారు. అండ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి వరల్డ్లోనే లాంగెస్ట్ కర్వ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. అండ్ దీని కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంతా హెలికాప్టర్ హెల్ప్తో చేశారు. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. లాస్ట్లీ ఇక్కడ 3D మ్యూజియం కూడా కవర్ చేసాము. అండ్ లోపల థీమ్స్ అన్నీ చాలా ఫన్నీగా ఉన్నాయి. రిటర్న్లో మేము అండర్ వాటర్ కూడా లంకావికి వెళ్ళాము. పర్ పర్సన్ 1200 ఛార్జ్ చేశారు.
ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్ అంటే పెంగ్విన్ అనే చెప్పచ్చు. చిన్న చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయి. ఈవినింగ్ మేము చనాంగ్ బీచ్కి వెళ్ళాము. లంకావీలోనే మోస్ట్ హ్యాపెనింగ్ బీచ్ ఇది. ఇక్కడ వైట్ శాండ్ బీచెస్ ఉంటాయి అండ్ ఈవినింగ్ అయ్యాక ఫైర్ షోస్ చేస్తారు. అవైతే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నెక్స్ట్ డే మ్యాంగ్రూవ్ టూర్కి స్టార్ట్ అయ్యాము. మ్యాంగ్రూవ్ టూర్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి గ్రూప్ టూరు అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రైవేట్ టూరు. సో మేమైతే ప్రైవేట్ టూర్ వెళ్దాం అనుకున్నాము. బట్ ఆన్లైన్లో చూపిస్తే చాలా ఎక్స్పెన్సివ్ చూపించింది. సో మేము అక్కడికి వెళ్ళి బుక్ చేసుకుంటే మాకు 300 రింగేట్స్ ఛార్జ్ చేశారు. అంటే అప్రాక్సిమేట్ 6000 తీసుకున్నారు. ఒకవేళ మీరు ఫ్రెండ్స్తో అలా ప్లాన్ చేసుకుంటే ఐ వుడ్ సజెస్ట్ గ్రూప్ టూర్. గ్రూప్ టూర్కి అయితే పర్ పర్సన్ 1000 ఛార్జ్ చేస్తారంతే. మ్యాంగ్రూవ్ టూర్లో ఫస్ట్ స్టాప్ వచ్చేసి బ్యాట్ కేవ్. సో ఇక్కడ ఒక 10 minutes అలా ఆపుతారు. అక్కడ కనిపిస్తుంది కదా, అది ఫ్లోటింగ్ రెస్టారెంట్. మేము అక్కడ లంచ్ కూడా చేసాము రిటర్న్లో. ఈ మ్యాంగ్రూవ్ టూర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. మీరు లంకావి వస్తే మ్యాంగ్రూవ్ టూర్ మాత్రం మిస్ అవ్వకుండా వెళ్ళండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. సెకండ్ స్టాప్ వచ్చేసి ఈగల్ స్పాట్. ఇక్కడ ఈగల్స్ అన్నీ వచ్చి ఫిషెస్ అవి తీసుకొని వెళ్తూ ఉంటాయి. సో అందుకే ఈ ప్లేస్ని ఈగల్ స్పాట్ అని అంటారు. ఇక్కడ ఒక 10 to 15 minutes స్టాప్ చేస్తారు.
క్లిమ్ జియో ఫారెస్ట్, ఇది వచ్చేసి థర్డ్ స్టాప్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇక్కడ నుంచి కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఓషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి థాయిలాండ్ వాటర్ స్టార్ట్ అవుతాయి. సో ఇది మలేషియా అండ్ థాయిలాండ్కి బార్డర్ ఇన్ వాటర్ వే. ఇది వచ్చేసి లాస్ట్ స్టాప్. ఇక్కడ స్నార్క్లింగ్ అండ్ స్విమ్మింగ్ చేసుకోవచ్చు. వాటర్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. సో మేము ఇక్కడ హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసేసి పక్కనే ఉన్న ఈగల్ స్క్వేర్కి వెళ్ళాము. మ్యాంగ్రూవ్ టూర్ స్పాట్ నుంచి ఈగల్ స్క్వేర్కి రీచ్ అవ్వడానికి అప్రాక్స్ 10 minutes టైం పట్టింది. అండ్ అగైన్ బ్యాక్ టు చనాంగ్ బీచ్ ఫర్ జెట్స్కీ రైడ్. ఇక్కడ జెట్స్కీ రైడ్ సెల్ఫ్ డ్రైవ్కి ఇస్తారు. మేమైతే హాఫ్ అన్ అవర్ తీసుకున్నాము. హాఫ్ అన్ అవర్కి టోటల్గా 200 ringgits చార్జ్ చేశారు. అంటే 4000 తీసుకున్నారు. అండ్ వాళ్ళు డ్రోన్తో వీడియో కూడా మనకి షూట్ చేసి ఇస్తారు. అండ్ జెట్స్కీ ఎక్స్పీరియన్స్ వాస్ నెక్స్ట్ లెవెల్. మీరు చనాంగ్ బీచ్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా మిస్ అవ్వకండి. If you want more travel vlogs like this, please do like and subscribe to our channel and click the bell icon for the notifications.